ఒకప్పుడు టాలీవుడ్లో హీరోయిన్ల విషయంలో చిన్న చూపు ఉండేది. సైడ్ క్యారెక్టర్కు ఉన్న హైప్ కూడా హీరోయిన్కి ఉండేది కాదు. విలన్కు కాస్తో కోస్తో హైప్ ఉండేది. హీరోయిన్ ఏదో తప్పక సినిమాలో రోల్ చేసినట్లే సీన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. హీరోయిన్ ఈగో కూడా సాటిస్ఫై చేయడం స్టార్ట్ చేశారు మన డైరెక్టర్లు, హీరోలు. ఒకప్పుడు హీరో అంటే హీరోలానే ఉండాలి, ఎక్కడా తగ్గకూడదు అన్నట్టు బిహేవ్ చేసేవారు మన స్టార్ హీరోలు. చిన్న హీరోలు కూడా అదే కంటిన్యూ చేశారు. హీరోయిన్ను కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోవడమే కానీ హీరోయిన్ కాళ్ళ దగ్గర కూర్చున్న సీన్స్ మన టాలీవుడ్ సినిమాల్లో చాలా తక్కువ. కానీ ఈ విషయంలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక ట్రెండ్ సెట్ చేశాడు. మిర్చి సినిమాలో ఓ సాంగ్లో అనుష్క కాలు పట్టుకున్న సీన్ పిచ్చగా ఫ్యాన్స్కు నచ్చేసింది. ఆడియన్స్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. ప్రభాస్కున్న ఇమేజ్కు హీరోయిన్ కాలు పట్టుకోవడం ఏంటని కొందరు మాట్లాడినా ఆ సీన్ బాగా వర్కౌట్ అయింది. ఇక ఆ తరువాత శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు కూడా అదే కంటిన్యూ చేశాడు. ఓ సాంగ్లో శృతి హాసన్ కాలు కూడా పట్టుకుంటాడు. అది కూడా ఆడియన్స్కు బాగా నచ్చింది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో అఖిల్ పూజా హెగ్డే కాలు సోఫాలో కూర్చుని భుజంపై పెట్టుకుంటాడు. సినిమా హిట్ కాకపోయినా ఈ సీన్కు మంచి మార్కులు పడ్డాయి. పూజ కోసం ఆ సీన్ను జూమ్ చేసి చూశారు జనాలు. ఓ సినిమాలో రవితేజ మీసాలను హీరోయిన్ కాలుతో తిప్పే సీన్కు జనాలు ఫిదా అయిపోయారు. కాలు పట్టుకోవడం ఓకే కానీ ముఖం వరకు ఆ కాలు రావడం మాత్రం ఖచ్చితంగా జనాలకు బాగా నచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో చాలా కమెంట్స్ వచ్చాయి. బెడ్రూమ్లో జరిగే సీన్స్ను సినిమాలో పెట్టేశారు అంటూ కమెంట్స్ చేశారు. ఇక గేమ్ చేంజర్ సినిమాలో కూడా కైరా అద్వానీ కాలు పట్టుకునే సీన్ ఉంటుంది. ఇప్పుడు పుష్పలో వాటికి మించి తగ్గేదేలే అనే పుష్ప మేనరిజంను శ్రీవల్లి కాలుతో చేయించాడు డైరెక్టర్ సుక్కు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెచ్చగా వైరల్ అవుతుంది. బన్నీకి గట్స్ ఉండాలని కొందరు, కాదు స్నేహారెడ్డి ఒప్పుకోవడం గొప్పతనం అంటూ మరికొందరు కమెంట్స్ చేస్తున్నారు.